హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుల తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు బీజేపీ నాయకులు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా ఆలేరు పట్టణంలో స్థానిక వివేకానంద విగ్రహం మంతపురి క్రాస్ రోడ్డులో బీజేపీ పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి సమాజంలో భౌతిక దాడులకు తావులేదని, ఈ అరాచక ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు వడ్డెమాన్ నరేందర్, కల్లెం రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఉన్నటువంటి కార్యకర్తల తలలు పగలగొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై దాడులు పెచ్చిమీరిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రజా పాలన అని చెప్పి ప్రజలపైన, ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేయమే ఈ ప్రజాపాలన ఉద్దేశమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకు దాడి చేశారు? భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఉందో, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మా మీద దాడి చేస్తున్నారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా కింద రైతులకు 10,000 రూపాయలు, 6,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ మీద దాడి చేస్తున్నారా? బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో, బీసీలకు అమలుపరచాలన్నందుకు భారతీయ జనతా పార్టీపై మీరు దాడి చేస్తూ ఉన్నారా? పేదలకు ఇస్తున్నటువంటి ఇళ్లను ఏదైతే భారతీయ జనతా పార్టీ మననే నరేంద్ర మోడీ దేశం మొత్తం మీద 2 కోట్ల ఇళ్లను ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ కూడా మీకు ఇల్లు ఇస్తాం కట్టుకోమన్నందుకు బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తున్నారా? ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇలాంటి దాడులకు భారతీయ జనతా పార్టీ భయపడదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లకు ఎదురొట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది అమరవీరులను కోల్పోయినప్పటికీ జెండా నెత్తుకొని భుజాన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూనే ఉన్నది. ఎప్పుడు దాడులకు ప్రతిదాడులు కాకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం భయపడతా ఉన్నది. వాళ్ళ ఫెయిల్యూర్లు ఈ యొక్క ప్రజలకి అంటున్నట్టు 6 హామీలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి వాళ్ళ ఫెయిల్యూర్లను కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఏదైతే ఉందో, ఇది హేయమైన చర్య. ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి దాడులకు తావే లేదు. ఇలాంటి దాడులు జరిగితే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించదు. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము, అయినా కూడా సంయమనం పాటిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు ఇదే విధంగా జరిగితే ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తలుచుకుంటే మీ కార్యాలయాలు ఎక్కడ కాదు, మీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.